ఇక్కడ చూడండి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతి రామదూతం నమా. చూడండి, ఒక 100 years ఎబో అని చెప్తున్నారండి ఆ వేప చెట్టుకి. ఈవినింగ్ అయితే అక్కడ కనీసం ఒక 20-30 మంది ఆ ఊరు జనాలు వచ్చి చక్కగా మాట్లాడుకుంటారంటండి. స్వామి చూడండి ఎంత కళగా ఉన్నారో. నాకైతే జీవం ఉన్న స్వామిలా అనిపించారండి. నిజంగా స్వామి నన్ను చూస్తున్నట్లే అనిపించిందండి. ఆ ఫీలింగ్ కలిగింది నాకు ఈ గుళ్ళోకి ఎంటర్ అవుతుంటేనే. ఇక్కడ స్వామి కాళ్ళ మీద బొట్టు కూడా ఉందండి. ఇక్కడ వినాయకుడిని అమ్మవార్లని ప్రతిష్ఠించారండి. వినాయకుడిని అమ్మవారిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక చిన్న మండపంలో పెట్టారండి. ఇక్కడ మన స్వామి గుండెల్లో సీతారాములు ఉన్నారు చూసారా.